నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వీలాగ్స్. ఇది డేట్ మైసూర్. మేమైతే ఇక్కడ టూ వీలర్ అయితే తీసుకున్నాం రెంట్‌కి. పర్ డేకి 600 పడింది మాకు. సో, నెక్స్ట్ అయితే మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నదొచ్చేసి ఫస్ట్ జూ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాం. సో, దానికోసమే స్టార్ట్ అయ్యాము. సో, ఈ వీడియో స్టార్టింగ్‌లోనే నేను చెప్పాలనుకుంటుందేంటంటే, లాస్ట్ 2 మినిట్స్ తప్ప రిమైనింగ్ అంతా కూడా ఒక డిస్కవరీ ఛానల్‌లా ఉంటుంది. సో, కనిపించే ప్రతి యానిమల్‌ని వీడియో తీశాను. అండ్ స్నేక్స్‌ని కూడా షూట్ చేశాను. సో, ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ లేదు అనే ఆలోచన ఉంటే సో, ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. సో, లాస్ట్‌లో మళ్ళీ మైసూర్ ప్యాలెస్ ఉంటుంది. సో, మళ్ళీ అది చూడొచ్చు బావుంటుంది. సో, ఇక్కడేంటంటే నేను ప్యారెట్స్‌ని గానీ దేన్ని వదలలేదు. మళ్ళీ మళ్ళీ రాలేము కదా! సో, మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు షూట్ చేద్దామని ప్రతి ఒక్కటి వీడియో తీశాను. అండ్ ఇంకొకటొచ్చేసి నేను ఇంట్లోనే సెల్ఫీ స్టిక్ అనేది మర్చిపోయాను. సో, నాకు వీడియోస్ తీయడానికైతే చాలా ఇబ్బందనిపించింది. చాలా ఇబ్బంది పడ్డాను కూడా. బట్ మాక్సిమం నేను ఎంతవరకు ట్రై చేయగలనో అంతవరకు ట్రై అయితే చేశాను. సో, మనం ఏదైనా వేరే ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఏంటంటే ఒక మొక్క కనిపించినా, ఏదైనా ఒక ప్యారట్ కనిపించిన ప్రతి దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తీస్తాము. అదే మనమున్న ఏరియాలో వస్తే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించము. సో, ఎందుకంటే అంత మనీ పెట్టుకొని ఒక ఒక టూరిస్ట్ స్పాట్‌కెళ్తాము. సో, అక్కడ ఏం కనిపించినా మనకు అదొక స్పెషల్ మూమెంట్‌లా అనిపిస్తది. సో, అందుకే ప్రతి ఒక్కదాన్ని వీడియో తీస్తాము. సో, నాకైతే ఇక్కడ కూడా చాలా వరకు పెట్స్‌ని చూసాము. అంత ఎక్కువ పట్టించుకోము. ఈగల్స్ తిరుగుతా ఉంటాయి. ప్యారట్స్ అంటే చూస్తాము. బట్ మరీ అంత ఓవర్‌గా అయితే ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవ్వము. బట్ ఇక్కడైతే అలా అనిపించలేదు. సో, ప్రతి ఒక్కరు గూడా ఇంత దూరం వెళ్ళాం కదా! ఓకే. ఇవి చూసాం అన్నట్టుగా వీడియోస్ అయితే తీసుకున్నారు. సో, అది ఒకటి నాకు బా అనిపించింది. యాహ్! ఇక్కడైతే మన పూర్వీకులు మంకీస్ అనేవి ఉన్నాయి. సో, యాహ్! ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే కొంచెం స్పెషల్‌గా తీద్దాం, స్పెషల్‌గా చూద్దాం అన్నట్టు. అదే మన ఏరియాలో మంకీస్ వస్తే చూస్తాం. బట్ అంత ఎక్కువగా చూడము. కొన్ని కొన్ని ఏరియాస్‌లో అయితే మంకీస్ అనేవి నార్మల్‌గా తిరుగుతాయి. పీజియన్స్ గానీ, కాకులు తిరిగినట్టు అలా తిరుగుతాయి మంకీస్ కూడా. బట్ అంత ఎక్కువ ఎక్సైట్‌మెంట్ అయితే అవ్వము. సో, స్పెషల్‌గా ఎళ్తున్నాము, మనీ పెట్టుకొని ఎళ్తున్నాము. ఒక టూరిస్ట్ స్పాట్ అది. సో, అక్కడ ఏమైనా కనిపిస్తే అది మనకొక స్పెషల్ అనిపిస్తది. మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళతో కాకుండా పెద్దవాళ్ళు కూడా రావచ్చు. బట్ మెయిన్ రావాల్సిందేంటంటే కిడ్స్‌తో రావాలి. సో, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు చిన్న పిల్లలు గానీ. సో, మేమెళ్ళినప్పుడైతే అక్కడికొచ్చిన కిడ్స్ అందరూ వైట్ టైగర్ అదిగో, లయన్ అదిగో అని అరుస్తానే ఉన్నారు. అంటే స్కూల్ పిల్లల్ని కూడా చాలా వరకు తీసుకొచ్చారు. దగ్గర దగ్గర ఒక 10-12 స్కూల్స్ వాళ్ళ మొత్తం స్టూడెంట్స్ అందరిని తీసుకొనైతే వచ్చారు. సో, మెయిన్ ఏంటంటే పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో, ఈ మైసూర్‌లో జూ పార్క్ అయితే మాత్రం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ జూ పార్క్స్ ఇక్కడనే గాదు. మనం రామోజీ ఫిల్మ్ సిటీలో గూడా చూస్తాం ప్యారట్స్ ఇలాంటివన్నీ గూడా. సో, ఎక్కడ పడితే అక్కడున్నాయి. బట్ మైసూర్‌లో ఉండే జూ పార్క్ ఎలా ఉంటుంది? అది ఒక స్పెషల్ కాబట్టి సో, దాన్నైతే వీడియో తీసుకున్నాం. సో, యాహ్! ఇక్కడైతే అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ లయన్ చూడండి పడుకుంది. యాహ్! ఎంజాయ్ అయితే పిల్లలు మెయిన్ చేస్తారు. పెద్దవాళ్ళేంటంటే కొంచెం తిరగడానికి ప్రాబ్లమ్ అవుతుంది అనుకున్నప్పుడు అక్కడ వ్యాన్స్ లాంటివుంటాయి. సో, ఆ వ్యాన్స్ లాంటి వాటిలో ఎక్కి వెళ్ళొచ్చు. అలా కూడా చాలామంది ట్రై చేశారు. సో, యాహ్! ఇక్కడున్న మంకీస్‌ని చూసారా? నేనైతే ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి మంకీస్. నేనెప్పుడు చూడలేదివి. కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి. ఇదేంటి ఇలా ఉన్నాయని అనిపించింది. ఇది ఒకటి డిఫరెంట్‌గా ఉంది. యాహ్! ఇవి కూడా ఒకప్పుడు మన ఫ్యామిలీ మెంబర్సే. సో, ఇవి కూడా చూడ్డానికి అనిపించింది. కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపించింది. కొంచెం దగ్గరగా వచ్చి ఏమైనా ఆడితే అనిపించింది. చాలా సార్లు ట్రై చేసాం పిలవడానికి. బట్ అవి రాలేదు. మనం చిన్నప్పటి నుంచి ఎన్ని నక్కల్ని చూసుంటాము.
అసలు కేరే చేసేవాళ్ళం కాదు. బట్ ఇక్కడైతే ఎంత ఎక్కువ మంది జనాలు చూసారంటే మధ్యలో ఇది ఒక వాటర్ ఫాల్‌లా పెట్టారు. సో, ఇది కూడా బావుంది. ఒక జస్ట్ చిన్నదొక సెట్టింగ్ అంతే మధ్యలో. ఇక్కడ జింకలు ఎలా కనిపిస్తాయంటే, మన రోడ్ల మీద మన రోడ్ సైడు కుక్కలవి ఎలా కనిపిస్తాయి, కాకులు ఎలా ఉంటాయి, అండ్ హైదరాబాద్ సైడ్ అయితే పీజియన్స్ ఎలా ఉంటాయి, సేమ్ అలానే ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకు కనిపించేవి ఇవే. సో, చాలా ఎక్కువ కనిపిస్తాయి మంకీస్ ఒకటి, ఇవొకటి. అండ్ ఇది గుర్తుందా 'లియో' మూవీలో సుబ్రహ్మణ్యం అంటారు. ఇదే అనుకుంటున్నా, బట్ నాకైతే తెలీదు. ఇక్కడ నుంచి అయితే మనం మరి కొంచెం దూరం అయితే ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో, ఎలిఫెంట్స్ కూడా బాగున్నాయి. మెయిన్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఆడుతున్నాయి. వచ్చి పోయే వాటన్నిటిని చూస్తున్నాయి. అది కూడా బా అనిపించింది. సో, నాకేంటంటే ఏం కనిపించినా ప్రతి ఒక్కటి నేనైతే షూట్ చేశాను. వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను. మాక్సిమం ఎవరైనా చూడని వాళ్ళుంటే, లేదు కొంచెం యానిమల్స్‌ని వాటిని చూడడానికి ఇష్టం ఉన్న వాళ్ళుంటే చూస్తారు. లేదు రిమైనింగ్ వాళ్ళు మాకంత ఎక్కువ ఇష్టం లేదు, లేదు మేము డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళైతే మాత్రం లాస్ట్ 2 మినిట్స్ ముందు వరకు కూడా వీడియోనైతే స్కిప్ చేయండి. ఇక్కడైతే స్నేక్స్ ఎన్నున్నాయో అన్నీ తీసేసా. చాలా వరకు మధ్యలో వీడియోస్ చాలా వరకు కట్ చేశాను. స్నేక్స్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. అంటే అన్నీ మనం ఎక్కువ చూసుండం గూడా. చాలా స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ. మన విలేజెస్‌లో కూడా అన్ని చూసుండం. ఇక్కడేంటంటే నీరుగడ్డి అంటారు గదా! వానపాము, నీరుగడ్డి వాటిని గూడా స్పెషల్‌గా చూపించారిక్కడ. మన కాళ్ళ ముందు నుంచి తిరుగుతా ఉంటాయి మన విలేజెస్‌లో అయితే. ఇది చూసారా పెసరపాము మొత్తం ఆకులో కలిసిపోయింది గదా! తల మీద పొడుస్తదంటారిది. సో, బా అనిపించాయి స్నేక్స్ కూడా. బట్ చాలామందికి చూడడం ఇష్టముండదు. స్నేక్స్ మా హస్బెండ్‌కి కూడా అంత చూడడం ఇష్టముండదు. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేయండి. సో, నేనైతే చాలా వరకు తీసేసాను. ప్రతీదీ షూట్ అయితే చేశాను గానీ, వీడియోస్‌లో అప్‌లోడ్ చేయలేదు. సో, ఇదైతే మనకొచ్చి హాయ్ జెప్పింది. చాలా వరకు తెలియని వాటిని కూడా చూపించారు. చాలా పెద్ద పెద్దవున్నాయి. కింగ్ కోబ్రాస్ ఉన్నాయి. అండ్ అది కొన్ని శ్వేతనాగు అవి కూడా చూసాము. అండ్ ఇది చూసారా ఎంతుందో? తోక ఒక దగ్గర ఉంది. తలెళ్ళి పైనుంటే తోక కనీసం ఇది హాఫ్ కిలోమీటరే ఉంటది ఈ స్నేక్ అయితే. వామ్మో! ఇదేంటి ఇంతుంది అని అనిపించింది. చాలా పెద్దదుంది. సో, ఇలాంటివయితే చాలా ఉన్నాయి అక్కడ. అది ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు మనం. ఇది చూడండి. దీన్నేమంటారో ఇది శ్వేతనాగొచ్చేసి చూడ్డం మళ్ళీ. ఇది మళ్ళీ నీటేనుగులు. అది లోపల బయటికే రాలేదు. ఇది మన నిప్పుకోడి అంటారా? గిన్నెకోడి, నిప్పుకోడి ఏదో అంటారు. ఇది కూడా. చాలా యాక్టివ్‌గా ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఇదే లాస్ట్ అండి జిరాఫీస్. ఈ జిరాఫీస్‌తో అయిపోయింది జూ పార్క్ అనేది. దెన్ నెక్స్ట్ వెంటనే బయటకొచ్చేసాం. చాలా కాళ్ళు నొప్పొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఉన్నవి 1, 2 డేసే పెట్టుకున్నాం కాబట్టి తొందరగా కవర్ చేయడానికని వెంటనే మేము మైసూర్ ప్యాలెస్‌కెళ్ళిపోయాం. ఆఫ్టర్‌నూన్ 3 అలా అయింది. 3, 4 అలా అయింది మైసూర్ ప్యాలెస్‌కెళ్ళేసరికి. నేనేమనుకున్నానంటే ప్యాలెస్‌లోకెళ్ళేటప్పుడు వీడియోస్ అవి అలౌ చేయరేమో మొబైల్స్ అంటే ఎక్కువ సెక్యూరిటీ ఉన్నారు. పోలీస్ ఎక్కువ బెటాలియన్ ఉంది. సో, అలా అనుకున్నాను. బట్ అలా అయితే ఏం లేదు. వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ రోజ్ గార్డెన్‌లా ఉంది. అదైతే చాలా బ్యూటిఫుల్ ఉంటది బయట. ఎక్కువగా ఫోన్‌పే, గూగుల్ పే అవి ఇక్కడ ఎక్కువ తీసుకోరు. క్యాషే పే చేయమని చెప్తారు. టికెట్ లోపల ఎంట్రీ ఫీజ్ కూడా ఉంటుంది. సో, మనం క్యాష్ ఎందుకైనా మంచిది ఎక్కువ క్యాష్ క్యారీ చేయడం చాలా బెటరు. సో, మ్యూజియంలో ఉన్నవి కూడా చాలా వరకు కవర్ చేశాను. అంటే మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము. సో, వీలైనంత వరకు ఒక మెమొరీగా ఉంటది గదా అని చెప్పి ప్రతి ఒక్కటి తీశాను. అండ్ నాకు కూడా హిస్టారికల్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో, అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇది మ్యూజియం బా నచ్చుతుంది. అప్పుడు రాజులు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు వాడుతున్న మిర్రర్స్ కానీ, కొన్ని ఐటెమ్స్ కూడా వాళ్ళు వాడేవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచారు. సో, మెయింటైన్ బా చేస్తున్నారు. బా అనిపించింది ఇది కూడా ఒకటి. సో, నేను వీడియోలో ఏంటంటే చాలా వరకు కొన్ని కొన్ని కట్ చేశాను. కట్ చేసే వీడియో అనేది తయారు చేశాను. బట్ నాకు చాలా వరకు ఏంటంటే బాధ అనిపించింది. ఎందుకు మధ్యలో కట్ చేయడం మొత్తం పెడదామని. బట్ వీడియో చూస్తే చాలా లెంతీ అయిపోతుంది. సో, నేను ఏం చేశానంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కింద పెట్టాను. సో, ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అంటే
కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. పర్లేదు ఒక 12 మినిట్స్, 13 మినిట్స్ అయినా మేము చూస్తాం వీడియో అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. అండ్ నేనైతే విజిట్ చేయమనే చెప్తాము. ఎందుకంటే మనం వీడియోస్‌లో, టీవీస్‌లో ఎంత చూసినా సరే దానికన్నా మనం డైరెక్ట్‌గా విజిట్ చేసినప్పుడు వచ్చే ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నేను ఖచ్చితంగా మైసూర్ ప్యాలెస్‌ని కూడా సజెస్ట్ చేస్తాను. నాకైతే చాలా నచ్చింది. అప్పుడు రాజులు వాడుతున్న మిర్రర్స్ గానీ, బెడ్స్ అవి ఎలా ఉంటాయి అన్నీ గూడా ఉన్నాయిక్కడ. సో, అప్పట్లో అరవుడ్ కింగ్ అక్కడున్నారు. అండ్ ఒకప్పుడు వాళ్ళు సభలో పెట్టుకుండేవారు గదా! మీటింగ్స్ అవన్నీ గూడా. అండ్ అటుపక్క గేమ్స్ అవి ఆడేవారు. అంటే పందాల చేసేవాళ్ళు గదా! ఆడిపించేవాళ్ళు. గుర్రపు స్వారీలు గానీ, సంథింగ్ అలాంటివన్నీ గూడా గేమ్స్ అన్నీ పెట్టేవారు కదా! అవన్నీ కూడా ఇక్కడ కూర్చొని చేసేవారంట. సో, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏంటంటే స్టాఫ్ ఎక్కువగా ఉంది. మరి ఏ రీజన్ వల్ల ఉందో తెలీదు. మేబీ పాడు చేస్తాం ఇలాంటి రీజన్ వల్ల అనుకుంటా. చాలామంది పోలీస్ బెటాలియన్ అయితే ఉందక్కడ. దెన్ నేను వాళ్ళని చూసి అనుకున్నదేంటంటే మొబైల్ లోపలికి క్యారీ చేయకూడదేమో అని. బట్ అలా ఏం లేదు. మంచిగా క్యారీ చేయొచ్చు. అన్ని వీడియోస్ తీసుకోవచ్చు. సో, మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా బావుంది. ఇది మరి మెయిన్ మహల్ అనుకుంటా. ఇక్కడ నాకు వ్యూ అయితే చాలా నచ్చింది. చాలామంది చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారు ఈ ఏరియాలో అయితే. యాహ్! అంతే ఇది బ్యాక్ సైడ్. ఇంకా బయటకొచ్చేసాం. చాలా టైం పట్టింది. మార్నింగ్ ఎప్పుడో వచ్చాం. మళ్ళీ ఈవినింగ్ దాకా. ఇక్కడ టెంపుల్స్ గానీ అన్నీ గూడా చాలా బావుంది. ఈరోజు డే అయితే మంచిగా గడిచింది. యాహ్! ఎవరైనా చూడని వాళ్ళుంటే ఫుల్ వీడియో చూడండి. థాంక్ యూ.